చేస్తున్నాను. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ యాంగిల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ బ్రాడ్గా నేను చెప్పింది మీకు ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్గా అగ్రేరియన్, వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days ఏ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పళంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్. నేను ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు. కష్టపడితే దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకు వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువారు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ, దీనివల్ల ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు అవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో
అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం, కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్ని కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించిన విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి. క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేశాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా. ఆఫ్టర్ బైఫర్కేషన్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది. ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడు అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ అయితే 6% ఈ కాంబినేషన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది. రెవెన్యూ రియలైజేషన్. ఇక్కడ మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. ఈ 2 రాష్ట్రాల మధ్య, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్. నేను ముందే చెప్పాను, 58% పాపులేషన్, 46% రిసోర్సెస్, ఇంకొక పక్క లాస్ ఆఫ్ క్యాపిటల్, ఇంకొక పక్కన దానివల్ల రెవెన్యూ దెబ్బతినింది. ఇంచ్ బై ఇంచ్ కష్టపడ్డాం. ఇక్కడ చూస్తే 45%, 15, 16 తగ్గింది కొంచెం 1%, 55, దెన్ 46, 54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్. అది తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ GSDP రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ GSDP రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు
ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళా రికవర్ అవుతున్న 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంత అంటే జీఎస్టీపీ 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. సిఏజీఆర్, దట్ ఇస్ ది సిఏజీఆర్. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజ్ ఉన్నా కానీ వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈస్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచమంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమ కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్లు. కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం,
ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 130,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్ దీంతో ప్రారంభించారు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్. మీరు చూసే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ, మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్. మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇవి మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది, ఎవరిని అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పని చేస్తారు. ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి, ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్. నౌ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సెట్టింగ్ థింగ్స్ రైట్. ఇవి కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది, నాకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్,
Set right, fiscal consolidation efforts are going on. Next. ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈజ్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్. సెకండ్, ఎన్షూరింగ్ వెల్ఫేర్, ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్. ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజియం మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేశాం. 3 రీజియన్స్ పెట్టుకో ముందుకు పోతున్నాం. నెక్స్ట్, ఒక్క క్లియరింగ్ పెండింగ్ బిల్స్ నెక్స్ట్ చూస్తే 48,616 రూపాయలుంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్. నెక్స్ట్, ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఇంకా రికవర్ కాలేదు, మేము ఇప్పుడు ఎట్లా ఇస్తాం? అట్ వన్ స్టేజ్ నేను చెప్పాను, మీరు కానీ ఇవ్వకపోతే చాలా ఇదిగా ఉంటుంది, నేను వేరే దగ్గరగానే వెళ్తాం అంటే మీకు డబ్బులు తర్వాత కడతాం అనే పరిస్థితికి వచ్చాం. ఎనీవే, వీ హ్యావ్ నెగోషియేటెడ్ విత్ దెమ్. ఒకసారి గవర్నమెంట్ సావరెన్ పవర్స్ అప్పు చేసిన తర్వాత రీపే చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఎవరు తప్పు చేసినా సావరెన్ పవర్, అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి అప్పులు కానీ తప్పులు కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు 370 లోన్స్ రీనెగోషియేట్ చేశాం. 1,50,000 కోట్లు రీనెగోషియేట్ చేశాం. ఇక్కడ సేవింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 8,269 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ లోన్స్ అయ్యేటప్పటికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లోయెస్ట్ 8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం. 8 నుంచి 7.7 తీసుకొచ్చాం. ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే, ఎకనామిక్ వైబిలిటీ, స్టెబిలిటీ వస్తే, రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1,100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా, ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం 2 ఏళ్లలో మీరు చూస్తే 45,138 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టగలిగాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని. ఎస్ఎన్ఏ, స్పర్శ్ ఈ 2 బాగా చేసినాం కాబట్టి 250 కోట్లు సాక్షి కింద మాకు సాస్కి కింద డబ్బులు అదనంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసి ఇక్కడ మీరు చూస్తే క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఇది చేస్తే
సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే ఎగ్జాంపుల్స్ నరేగా మెటీరియల్ అడ్మినిస్ట్రేషన్ 1134 కోట్లు పే చేశాం, 5,527 కోట్లు డ్రా చేశాం. జల్ జీవన్ మిషన్ 572 కోట్లు, 1912 కోట్లు. సమగ్ర శిక్ష 235 కోట్లు, 4,390 కోట్లు డ్రా చేశాం. రూరల్ లైవ్లీ మిషన్ 198 కోట్లు చేసి 1,057 కోట్లు డ్రా చేశాం. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రివైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్ ఇది మీరు చూస్తే ఒకటి ఎఫ్సి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఒక్క ప్రీవియస్ గవర్నమెంట్లో డైవర్ట్ చేసింది మొత్తం కలిసి మార్చి 2024 వచ్చాయి లోకల్ బాడీస్కి, బట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. 1,453 కోట్లు పీడీ అకౌంట్కి మళ్ళీ ఇచ్చారు 5 ఏళ్లలో 1,689 కోట్లు, 3,142 కోట్లు. దీనిపైన చాలా అజిటేషన్ జరిగాయి, పోరాటాలు చేశారు, అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. అది పే చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 15th ఫైనాన్స్ కమిషన్ రూరల్ లోకల్ బాడీస్కి 4,235 కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్కి 2,600, అదే మరి హెల్త్ సెక్టర్కి 1,140 కోట్లు. మొత్తం ఇవన్నీ ఇది చేసి మళ్ళా మనం డబ్బులన్నీ రివైవ్ చేశాం. దీనివల్ల క్లియర్ చేసిన తర్వాత డబ్బులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్లన్నీ స్ట్రీమ్ లైన్ చేసి దెన్ వెల్ఫేర్. ఇఫ్ యు సీ హియర్ ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వేకుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్ సోర్సింగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు. దీపం 2 3,724 కోట్లు. దెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ 1,529 కోట్లు. శ్రీ శక్తి 1,200 కోట్లు. దెన్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 505 కోట్లు. మత్స్యకారుల సేవలు 436 కోట్లు. ఆటో డ్రైవర్ సేవలు 134 కోట్లు. హానరోరియం ఫ్రమ్ వీళ్ళకందరూ 180 కోట్లు. ఇది కొద్దిగా హానరోరియం పాస్టర్స్కి 80, ఇమామ్స్ 134 కొద్దిగా ఇదైంది. టోటల్గా 1,49,401 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చాం. ఇది హైయెస్ట్ వెల్ఫేర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఎప్పుడూ జరగల ఇంత వెల్ఫేర్. ఎక్సెప్ట్ 2, ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. 2 తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడవన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా, ఓపీఎస్, సిపిఎస్, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా, నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం. రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం. ఫైనల్గా P4 MBK 10-20 మార్గదర్శి, బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీడ్ అసెస్మెంట్ డ్రైవ్ చేశాం. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ నీడ్స్ మీద ఈరోజు ఫ్యామిలీ సర్వే చేశాం, దానిపైన మొత్తం అసెస్మెంట్ చేశాం. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. ఇంకో పైన కన్వర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం. ఫైనల్గా బిగ్గర్ ఫ్యామిలీస్, అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తాం. బిగ్గర్ ఫ్యామిలీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే ఫ్యామిలీ లెవెల్ ఇండివిజువల్ నీడ్స్, హౌస్ సైట్, హౌసింగ్, శానిటేషన్, ఇంటింటికి శానిటేషన్ కానీ, టాయిలెట్ కానీ, ట్యాప్ ద్వారా వాటర్, ఎల్పిజి, నవ్ ఎల్పిజి కూడా అయిపోయి కరెంటు ద్వారానే తయారు చేసిన స్టవ్లు ఇవ్వడం, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, ఇంటిపైనే రూఫ్ టాప్ ఇవ్వడం, డిజిటల్ కనెక్టివిటీ, ఎవ్రీ హోమ్ ఐ వాంట్ కనెక్ట్, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. కమ్యూనిటీ లెవెల్ నీడ్స్ వచ్చినప్పుడు రోడ్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్, ఈవెన్ మార్కెటింగ్ పోవాలంటే పొలానికి కూడా, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్, ఎక్కడికి డోర్ టు డోర్ కలెక్షన్ అవన్నీ చేయడం, డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన వార్డ్స్గా తయారు చేయడానికి కమ్యూనిటీ లెవెల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెట్టే డబ్బుల్ని వెల్ఫేర్కి అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఎంపవర్మెంట్కి ఉపయోగిస్తున్నాం. పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్లకు మెరుగైన ఆదాయం రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తే 19,100 కోట్ల రూపాయలు పెట్టి 43 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రోగ్రామ్ ఒకటి, 1047 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని నెట్ జీరో క్యాంపస్లుగా తయారు చేయడం, ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు PM AGY కింద DMF ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే IIT, నీట్, UPSC, APPSC ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనం ఎస్సీ కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి స్మూత్గా ఆపరేట్ చేశాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశాం. అదే మరి ఇంకొక పక్కన
5,687 ఉమెన్ని ఆంటర్ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి ఎస్సీస్లో లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాం. సేమ్ థింగ్ ఎస్టీ 5,730 కోట్ల రూపాయలు 9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాఫీ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, అదనంగా 202 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాం, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాం ట్రైబల్ ఏరియా మొత్తం. అప్గ్రేడింగ్ 42 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని 155 కోట్లు పెట్టి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం. ఇంకొక పక్కన వేరియస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అడవి తల్లి బాట అనే కార్యక్రమం కింద కూడా 914 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేస్తున్నాం. పీవీటీజీ హ్యాబిటేషన్స్కి ఇంప్లిమెంటింగ్ సికిల్ సెల్ అనీమియా కింద కూడా ఏం చేయాలనో ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇక్కడ బీసీస్ వచ్చే కొందికి 32,534 కోట్లు ఖర్చు పెట్టి 118 లక్షల బెనిఫిషరీస్ని ఆదుకోవాలనుకుంటున్నాం, చేశాం. 33% మైనర్ మినరల్స్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వడ్డెర కమ్యూనిటీకి చేతి వృత్తుల వాళ్ళకి అకామిడేట్ చేయడానికి ఎక్కడికక్కడ తీసుకున్నాం. ఇంకొక పక్క వాళ్ళకి 50% సేన్రేజ్ కన్సెషన్ ఇస్తున్నాం. 10 రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా పెట్టాం. లిక్కర్ షాప్లో 10% గీత కార్మికులకి